మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, అందులో తప్పు లేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. పరిస్థితుల్ని అర్థం చేసుకొని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది. ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పును కాలమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంత ఆలోచిస్తాం. అవసరం మనిషిని కలపడం సహజం, కానీ అవసరం తీరిన తర్వాత మనిషి మారకుండా ఉండడమే నిజం. కుడి చేతిలో అన్నం పెట్టి ఎడమ చేతిలో విషం పెట్టే కాలం ఇది. జాగ్రత్త. ఇతరులకు సలహా ఇచ్చినంత తేలిక కాదు మోయడం, అది బరువైన బాధ్యతైనా. మనిషికి బాధలు స్వంతము కాదు, మరి సంతోషము శాశ్వతము కాదు. కోపము పడితే వంట చేయకుండా పడుకునేది భార్య, వంటలన్నీ చేసేసి తినకుండా పడుకునేది అమ్మ. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు.